షామీర్పేటలోని ఎంపీ ఈట్ల రాజేందర్ ఇంటికి భారీగా హుజరాబాద్ కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలతో సమావేశమైన ఈట్ల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పదవికి గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గంలోనూ వర్గ విభేదాలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహించేది లేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో ఈట్ల అనుచరులలో ఆందోళన మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, హుజరాబాద్కు సంబంధించిన బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈటల వర్గీయులుగా చెప్తున్న వారు ఈటలతో ఈరోజు సమావేశమయ్యారు. కాసేపు కిందనే వాళ్ళు సమావేశమై ఈటలతో హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ విధంగా ఉంది పార్టీ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అనే దానిపైన వాళ్ళు ఈటలతో సమావేశమై చర్చిస్తున్నారు. ముఖ్యంగా తమ బాధ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. మేమైతే గత 25 ఏళ్ళుగా మీతోనే తిరుగుతున్నాం, మీతోనే పనిచేస్తున్నాము, మీకోసమే పనిచేసాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జై ఈటల అంటారో జై ఈటల అనే వారికి బీఫామ్ ఇవ్వమని కరాఖండిగా బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఏంటనేది తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో పార్టీలో విభేదాలు లేవని అక్కడే చెప్పింటే మేము ఇంత దూరం వచ్చేవారు కాదు. కాబట్టి ఒకవైపు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు లేదు, కానీ ఒక్క హుజరాబాద్లోనే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే హుజరాబాద్లో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అనేది అభిప్రాయం ఆయనోడు వ్యక్తం చేశారు. కాబట్టి ఏదైతే మేము చెప్పుకున్నామో ప్రస్తుతం హుజరాబాద్లో మాకు ప్రాధాన్యత లేదు, ఈటల వర్గీయులుగా మేము ముద్రపడ్డ మాకి ఎలాంటి ప్రాధాన్యత లేదు, పదవులతో కానీ పార్టీ నేతలతో కానీ సమన్వయం లేదు, మాకు ఎలాంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పడం లేదు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు నేతలు కలిసి తిరుగుతున్నారు, మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదని వారు గోడు వెలుబుచ్చుకున్నారు. అదేవిధంగా గత కొన్నేళ్లుగా మేము మీకోసం పనిచేస్తున్నాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అయితే మీరు వస్తారా, పార్టీ కోసం పనిచేస్తారా, లేకుంటే మీ వెంటనే ఉంటామని వారు చెప్తున్నారు. మీరు ఒకవేళ కాదంటే చెప్పండి, మా దారి మేము ఏం చూసుకుంటామనే పరిస్థితుల్లో కూడా వాళ్ళు సమావేశంలో ఆటాడుగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము ఈ పార్టీలో ఉన్నాము, బీజేపీ పార్టీ నేతలమని చెప్పుకునే పరిస్థితుల నియోజకవర్గం లేదు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కలిసి తిరుగుతున్నారు, మాకైతే ఎలాంటి ప్రాధాన్యత లేదు. మాకు చెప్పేవాళ్ళు కూడా ఈటల వర్గీయులుగా ఏదైతే చెప్తున్నారో వాళ్ళు పార్టీ నేతలకు కానీ పార్టీ కన్వీనర్లకు కానీ ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ పార్టీకి సంబంధించిన కన్వీనర్గా ఉన్న గౌతమ్ రెడ్డి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీలో ప్రాధాన్యత లేదు, పార్టీకి పట్టించుకోవడం లేదు, పార్టీ నేతలు నన్ను సంప్రదించడం లేదనే ఆవేదన చెందుతూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలోనే హుజరాబాద్లో విభేదాలు స్థాయి జరుగుతున్నాయి. అదేవిధంగా ఈటల వర్గీయులు, అదేవిధంగా బండి సంజయ్ వర్గీయులు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ 2 వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు హాట్ కామెంట్ కూడా చేసుకున్నారు. గత కొన్నేళ్ళుగా మేము పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరని ఈటల వర్గీయులు అంటే ఈటల కావాలని హుజరాబాద్లో ఈటల వర్గీయులు తప్ప మరి ఒకరు బీజేపీకి లేరనే సందేశం ఇచ్చేందుకు ఆయననే స్వయంగా పార్టీ కార్యకర్తలతో తన ఇంటి నివాసం వద్ద ధర్నా చేసుకుంటున్నారని ఈ బండి సంజయ్ వర్గీయులు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ వాటిని మరింత పతాక స్థాయికి తమ విభేదాలను తీసుకెళ్లారు. అయితే పార్టీలో ఇప్పటివరకు జరుగుతున్న ఈ పరిణామాలు అయితే 2 వర్గాలు బండి సంజయ్ ఈటల వర్గీయులు ఈటలకు సంబంధించిన వారు మాత్రమే జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తి చెందితే ఎలా ఉండే పాత కొత్త, అదేవిధంగా కొత్తగా వచ్చిన వారి పరిస్థితి ఏంటి, పాత వారికి ప్రాధాన్యత ఇస్తే మా పరిస్థితి ఏంటనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైతే రాష్ట్ర నాయకత్వం కానీ రాష్ట్ర పెద్దలు కానీ దీనిపై ఎలాంటి స్పందించలేదు. కేవలం బండి సంజయ్ మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా నేతలు ఎవరు మాట్లాడు. ఈటల కూడా గత కొంతకాలముగా మొన్న హుజరాబాద్ నేతలు ఈటల రాజేంద్ర దగ్గరకు వచ్చి తమ ఆవేదన చెప్పుకున్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాట తెలుస్తుంది ఏంటంటే, మీరు ఎవరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, మనకు మంచి సమయం వస్తుంది, సమయం కోసం వెయిట్ చేద్దాము, అందరూ కలిసికట్టుగా పనిచేద్దామనేది చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తమ ఆవేదన మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మాకు ఎలాంటి మార్గం చూపిస్తాం, మా భవిష్యత్తు ఏంటి, మా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మీ చేతుల్లో పెడుతున్నామనేది
ఇప్పుడైతే ఘాటుగా ఆడ కూర్చొని వాళ్ళు ఈటల రాజేందర్కు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈటల వారికి ఎలాంటి సంధాయించారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈటల వారితో ఎలా ముందుకెళ్తారనేదిగా ఇప్పుడు ప్రస్తుతం ఉత్కంఠగా కొనసాగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంలో ఈటల రాజేందర్ కూడా పార్టీలో ఉంటారా ఉండరా అనేది కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా కొత్త పార్టీ పెడతారనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీ కార్యకర్తలకు ఆయన వర్గీయులకు ఎలాంటి భరోసా కల్పిస్తారనే దానిపైన ఇటు పార్టీలోనూ అదేవిధంగా ఈటల వర్గీయులోనూ ఉత్కంఠత కొనసాగుతుంది. రాజేందర్, థ్యాంక్ యూ ఆర్కే.